చెరపకురా చెడేవు అంటారు. పాకిస్తాన్ భారత్‌ని చెడగొట్టాలని ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంది. అందులో భాగంగా పెను విధ్వంసాలు సృష్టించడానికి ఉగ్రవాద సంస్థల్ని సృష్టించి లష్కర్ ఎ తోయిబాల, జైషే మహమ్మద్‌ల అనేక తీవ్రవాద సంస్థలు, దానికి అనుబంధంగా ఇండియన్ పేర్లు, హిందూ పేర్లు ఉండే మరికొన్ని అనుబంధ తీవ్రవాద సంస్థలు పెంచి పోషించింది. యుద్ధాలు చేస్తా ఉంటది పరోక్షంగా. ప్రత్యక్ష యుద్ధంలోనైతే ఓడిపోతా ఉంటది. సరే, అది మనకొక తలనొప్పి. అదే పాకిస్తాన్‌కి ఇప్పుడు పెద్ద సమస్య ఎక్కడ పడింది? తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తానోళ్ళు ఒకవైపు డ్యూరాండ్ రేఖ ఓ పక్కన గిల్గిట్ బల్టిస్తాన్‌లో ఒక తిరుగుబాటు, ఇంకోవైపున బెలూచులు ఒకవైపు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు లోకల్‌గా షియాలు ఎదురు తిరిగినటువంటి ఉద్యమం. అదంతా ఒక ఎత్తు అనుకుంటే, ఆఫ్ఘనిస్తాన్ సైన్యం వచ్చి నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్‌ని కూడా ధ్వంసం చేసినటువంటి సందర్భం. వీటన్నిటికి తోడు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ రూపంలో పెను ప్రమాదం. అణుబాంబులు ఇస్లామిక్ దేశాల్లో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఇస్లామిక్ దేశాలు ప్రపంచంలో ఉన్న ఇస్లాంని అంగీకరించని మతాల ప్రజల్ని చంపేయడానికి తీవ్రవాదుల్ని సృష్టిస్తున్నారు. వాళ్ళ చేతుల్లో అణుబాంబులు పడతాయి, ఈ దేశాల్లో ఉంటాయి. ఇరాన్ మీద దాడి కూడా అదే కారణం. నెక్స్ట్ ఉన్నది, ఇప్పుడు ఇరానోడు తయారు చేస్తానని ప్రిపేర్ అయ్యాడు. పాకిస్తానోడి దగ్గర ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ ఎంతోముందే చెప్పింది, ఇరాన్ తర్వాత మా టార్గెట్లలో టర్కీ, పాకిస్తాన్ ఉంటాయి అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు అసలు భయం పాకిస్తాన్‌కి.